రైట్ మేడం. ఇక బొండా ఉమ చేసినటువంటి దాడి ముఖ్యంగా డిఎస్సి అవకతవకలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఒక బ్రాహ్మణుడు అని చూడకుండా కోడిగుడ్లతో దాడి చేయడం, యూరినేషన్ కూడా పోయడం అనే ఒక అభియోగం కూడా ఉంది. సో చాలా తీవ్రంగా దీన్ని అందరూ గర్హిస్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? బొండా ఉమ ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఆయన చేసినటువంటి దాడి వ్యవహారం. సార్, ఆయన మాత్రమే ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందంటే, అంటే అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది ధర్నాలు, కానీ ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇంతలా రియాక్ట్ అవ్వాలి. ఇతను రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం వచ్చిందండి. ఎందుకంటే ఆయన మొన్న మధ్య ముద్రగడ గారి సభలో ముద్రగడ గారికి జరిగిన అవమానం వల్లే 2019లో టీడీపీ కుప్పగూలిపోయింది, ఇది యథార్థం అంటూ సంబోధించాడు. నేను ముద్రగడ పద్మనాభం గారి విగ్రహం విజయవాడలో కట్టిస్తాను అని కూడా ప్రామిస్ చేసినట్టున్నారు. సో విగ్రహానికి అదేంటది అడ్వాన్స్ కూడా ఇచ్చినారట, విగ్రహం తయారీ కూడా అవుతుందట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏమయ్యా, ముద్రగడ అంటేనే నాకు గిట్టదు, నచ్చదు, అటువంటి ముద్రగడ గారి విగ్రహాన్ని నువ్వు కట్టిస్తావా? నువ్వు టీడీపీకి పనిచేస్తున్నావా? నువ్వు మా మనిషివి, మేము చెప్పినట్టు వింటేనే ఉండు. కాపు జాతి, కాపుల ఔన్నత్యం, కాపుల అభివృద్ధి, కాపు రిజర్వేషన్, కాపు కార్పొరేషన్ నిధులు ఇవన్నీ మాట్లాడావంటే ఉన్న పోస్ట్ కూడా ఊస్ట్ అయిద్ది అంటూ ఒక బెదిరింపు హెచ్చరికలు ఏమన్నా జరిగి ఉన్నాయేమో. అందుకని అటు పోలేక ఇటు రాలేక అడకత్తర్లో తోక చెక్కలాగా ఇప్పుడు ఆయన పెర్ఫార్మెన్స్ గనక లోకేష్ గారి దగ్గర సరిగ్గా లేకపోతే ఉన్నది కూడా ఊస్ట్ అయ్యే పరిస్థితి ఏదో ఉండుంటదండి. అయితే ధైర్యంగా అటు వైసీపీకి వచ్చి బలమైనటువంటి కాపు సామాజిక వర్గ నాయకుల మధ్య తను కూడా గొప్పగా ఇక్కడ పనిచేసి ఉండొచ్చు. అంటే కాపులకి, లేకపోతే ఆయనకి ఓటింగ్ వేసిన వారికి, ఆయన నమ్ముకున్నటువంటి ఎంతో మందికి, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అందరి సామాజిక వర్గాలకి న్యాయం చేసి ఉండొచ్చు. కానీ పాపం ఆయనకి ఎప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, కానీ ఎప్పుడు మినిస్టర్ కూడా కాలేదండి. కానీ ప్రజారాజ్యంలో వెల్లంపల్లి గారిని తీసుకొని, ఆర్య వైశ్య కమ్యూనిటీ వెల్లంపల్లి గారిని తీసుకొని కనీసం కార్పొరేటర్ గా కూడా ఆయన ఎప్పుడు గెలవల. ఏ రాజకీయ అనుభవం తెలియదు. ఒక వ్యాపారస్తుడిని, అంటే ఒక వ్యాపారం మాత్రమే తెలిసినటువంటి వ్యక్తిని ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ప్రజారాజ్యంలో చిరంజీవి గారు తీసుకొచ్చిన దానికి ఆయన చక్కగా వంగవీటి రాధా గారి కంటే గొప్పగా గెలిచి మంచిగా ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత వైఎస్ఆర్సీపీ శాఖలో దేవాదాయ శాఖ మంత్రిగా కూడా గెలిచినారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈయన బోండా ఉమా గారు ఎవరైతే ఉన్నారో ఆయన మల్లాది విష్ణు గారు అనే ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం వ్యక్తి మీద కోడిగుడ్లు వేయించడమే కాకుండా లోకేష్ గారి గురించి మాట్లాడితే తోలు తీస్తా అంటూ బెదిరించారు. ఆయనకి బాగా గుర్తుండుండాలా, రంగా గారి చావుకి కారణాలేంటో ఆయనకి బాగా గుర్తుండుండాలా. మేమంటే చిన్నపిల్లలం, రేపు టీడీపీ వాళ్ళు ఏదైనా చెప్తే విని నమ్మేస్తాం, మాకు తెలియదు కదా. ఇది రాజశేఖర రెడ్డి గారి ఊరు నుంచి వచ్చిన బాంబులు అంటే మేము కూడా నమ్మేసి మేము కూడా మాట్లాడేసినాం, మాకు తెలియదు. మీకు తెలుసు కదా, మీరు ఆయనతో కలిసి పనిచేసినారు కదా, ఆయన ప్రాణాన్ని కాపాడాలని చివరి వరకు ప్రయత్నించినారు కదా. అయ్యప్ప గెటపుల్లో వచ్చిన వాళ్ళు ఎవరు? కోడెల శివప్రసాద్ ని సస్పెండ్ చేసింది ఏ కారణాలు? ఎస్పీ వ్యాసు కుట్రకోణం ఏంటి? పోలీస్ బందోబస్తులు ఎందుకు తొలగించారు? ఎవరిని ప్రశ్నిస్తున్నాడని ఆయన చావుని ఆయన అంతటా ఆయన కోరి తెచ్చుకునే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ మీకు తెలీదా? ఆ రోజు మల్లాది విష్ణు గారు ఎంత బాగా నిలబడ్డారు. చెక్కు చెదరనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ని దాటి అడుగు గడప కూడా బయట వేయినటువంటి వ్యక్తి రంగా గారు చనిపోయాక ఎంతో మంది కాపు సామాజిక వర్గ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉద్యోగాలు పోయినాయండి. ఆ ధర్నాల్లో, స్టేషన్ లో పార్టిసిపేట్ చేసినారండి. ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయారండి. వాళ్ళందరికీ వెన్నుముకగా వెన్నంటే ఉండి ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి తనను తాను నేను రంగా గారి అనుచరుడిని అని నిరూపించుకుంటూ తనను తాను రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా ఈ రోజు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యక్తికి జరిగిన అవమానం విజయవాడ సాక్షిగా కూటమి ఓటమికి ఖచ్చితంగా దారితీస్తుంది. అతను నిత్యం అమ్మవారి ఉపాసనలో ఉంటారండి, విజయవాడ కనకదుర్గమ్మ ఉపాసనలో ఉంటారు. అటువంటి వ్యక్తి మీద ఊరిని పోసినారంటే ఎంతటి దౌర్భాగ్యం రే మీ జన్మలకి. అది ఎంత ఆయన కాబట్టి, అంటే ఆయన కాబట్టినా ఇది గమనించండి సార్. అతను ఎవరు, మన దేవినేని నెహ్రూ గారి వాళ్ళ అబ్బాయి దేవినేని అవినాష్ కదండి. అవినాష్ ని ప్రశ్నించాల, అవినాష్ ని మీద తిరగబడలా. ఆర్య వైశ్య సామాజిక వర్గమైన వెల్లంపల్లిని వాడు వీడు నువ్వెంత నీ బతుకెంత అన్నట్టుగా బయటికి రమ్మంటూ సవాళ్లు విసురుతున్నారు.
బ్రాహ్మణ సామాజిక వర్గమైన మల్లాది విష్ణు గారి మీద కోడిగుడ్లేసి యూరిన్ పోసినారు. అంటే మీ వీర ప్రతాపాలు ఎవరి మీద? నోరెత్తలేని ఆర్య వైశ్య కమ్యూనిటీ మీద, లేకపోతే బ్రాహ్మణ సామాజిక వర్గం మీద? మీ పోటా పోటీ దమ్మేంటో కుర్రోడేగా అవినాష్ మీద చూసుకోవచ్చుగా. అవినాష్ 4 ప్రశ్నలు సంధించచ్చుగా. ఒప్పుకోదా? ఆ సామాజిక వర్గం గురించి మాట్లాడే ధైర్యం లేదా? లేకపోతే అవినాష్ ని కదిలిస్తే గుంపులు గుంపులుగా ఒక 4-5 కార్లు, ఒక 200 మంది మనుషులు వచ్చి గొడవలు పెద్ద అయిపోతాయనా? మళ్ళా అది విష్ణు గారు నోరెత్తరనా? ఆయన వెనకాల ఎవరు లేరనా? లేకపోతే వాడు వీడని సంబోధించినంత మాత్రాన ఏదైతే చిల్లర కొట్టోళ్ళో లేకపోతే ఆర్య వైశ్య కమ్యూనిటీ వాళ్ళో ఏందే మా వాడిని వాడు వీడంటావు? ఏకదం ఒక్క దెమ్మకి ప్రజారాజ్యంలో గెలిచినోడు, ఒక వైసీపీలో దేవాదాయ శాఖ మంత్రిగా చేసినోడు అంటూ వాళ్ళోళ్ళు బయటికి రాలేరనే? అరే చూడండి సార్, ఆయన ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఆయన ఎప్పుడు కమ్మ అనే పదం కూడా ఎప్పుడు వాడరండి. మతాలు విద్వేషాలు కూడా ఎప్పుడు తెలియదండి. ఒక కమ్యూనిస్టు కొంచెం ఆయన కూడా ఏదో ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా ఏదో అయి ఉండొచ్చండి, బహుశా నాకు కూడా తెలియదు. అలాంటి వ్యక్తి మీద ఒక కమ్యూనిటీలో ఆయనని మీద కేసులు పెట్టి ఆయన బూతులు తిట్టించి ఆయన కండవాలు కట్టించి లేకపోతే ఆయన ఫోన్ చేసి దుర్భాషలు ఆడుతుంటే ఆయన పలుమార్లు లోకేష్ కి ఫోన్ చేసి ఏంటయ్యా ఇది అని అడిగితే ఆయన స్పందించని పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్పారండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకుందామండి, మొన్న ఈ మధ్య దాసరి రాము గారు అనుకుంటా కందుకూరు ఇన్సిడెంట్ తర్వాత ఆ సామాజిక వర్గాన్ని బస్తీమే సవాల్ అంటూ ప్రశ్నించారు. మేము లేదే మీరు లేరు, మీ గెలుపుకు మేము కారణం అంటూ చాలా పరుషమైన పదజాలాన్నే వాడినారండి. మరి ఆయన మీద ఎందుకు కేసు పెట్టలా? మీకు కోపం రాలేదా? కోపం వచ్చినా కాపు సామాజిక వర్గాన్ని కదిలించే దమ్ము మీకు లేదా? మరి ఎవరిని కదిలిస్తారు పాపం నోరెత్తలేని ఆర్య వైశ్య కమ్యూనిటీ వాళ్ళ? ఒకప్పుడు రోసయ్య గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే వాడే పదజాలానికి వెన్నులో వణుకు పుట్టినటువంటి టీడీపీకి గుర్తు లేదా? ఆర్య వైశ్య దమ్మేంటో బలమేంటో. ఈ రోజుకు ఒక కాపోడు ముఖ్యమంత్రి కాలేదు కానీ ఆర్య వైశ్యుడు ముఖ్యమంత్రి అయ్యి తన వీర ప్రతాపం చూపించింది మర్చిపోయారా? ఇదా మీరు ఆ కుటుంబానికి ఆ సామాజిక వర్గానికి ఇచ్చేటటువంటి గౌరవం? అరే బ్రాహ్మణ హత్య మహాపాతకం, బ్రాహ్మణ అవమానం, ఆ కూటమి ఓటమి అనేది మీకు తెలీదా? కూటమి ఓటమి అని తెలీదా? యూరిన్ పోస్తారా? కోడిగుడ్లు వేస్తారా? ఏ రోజున వాళ్ళు కోడిగుడ్డును తాకి ఉంటారా? ఇదా మీరు చేసే అవమానం? ఇంకొకటి ఏంటంటే అండి, పోలీసుల వైఫల్యం ఎంత గొప్పగా జరిగిందంటే ఆయన లెటర్ రిలీజ్ చేసినారు, మేము ఇక్కడ ధర్నాలు పెట్టుకున్నామని. విష్ణు గారు మీరు పెద్దవారు, మీకు చెప్పదగిన వాళ్ళం కాదు, మీరు ఏదైతే సౌండ్ ఇంతకంటే పెంచకండి, మైకులు ఇంతే వాడండి, ఇదిగో ఇంతమందే రావాలి, ఇక్కడ వరకే ఉండాలి అంటే 4-5 కానిస్టేబుల్ ఎదురుగా నుంచోబెట్టి వాళ్ళు అక్కడ ఏదైతే ఆ టెంట్ లో కూర్చొని వాయిస్ ఇస్తున్నారండి. మైక్ సౌండ్ కూడా లిమిటెడ్ గా ఉంది. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే అక్కడ ఉండే కానిస్టేబుల్ సార్ మీరు పరిధి దాటి మాట్లాడుతున్నారు, మైక్ సౌండ్ పెంచుతున్నారని జీవి ఎక్కించి ఉండేవాళ్ళు. ఎప్పుడు జీవి ఎక్కిచ్చారు? బోండా ఉమా గారు కార్లు వేసుకొని ఒక 100 మంది తెలుగుదేశం జెండాలు పట్టుకొని వీర మహిళలు వాళ్ళు వీళ్ళని తీసుకొచ్చి మల్లాది విష్ణు గారి మీద దాడి చేపించాక ఎవరినెత్తాలి? ఎవరి మీద దాడి చేసినారు? సౌమ్యవాదంగా గాంధీయుతవాదంగా కూర్చున్నటువంటి మల్లాది విష్ణు గారి మీద దాడి చేస్తున్న బోండా ఉమా అనుచరులని, గౌరవ బోండా ఉమా ఎమ్మెల్యే అయినప్పటికీ అతన్ని ఆ సభ దగ్గరికి రానివ్వకుండా అడ్డగించి పోలీసులు వారిని తరలించాలి పోలీస్ స్టేషన్. ఇది రూలు, ఇది బైలా. మరి ఏం చేసినారు? మల్లాది విష్ణు గారు రాగానే, టీడీపీ వర్గం అంతా రాగానే అప్పుడు విష్ణు గారిని బలవంతంగా ఎక్కించారు. విష్ణు గారు తప్పు చేస్తే ముందే మీరు ఎక్కించాలా. విష్ణు గారికి పర్మిషన్ లేకపోతే ఆయన కూర్చొనివ్వకూడదు. విష్ణు గారు ఎదురుగా పోలీసులు పెట్టి మీరు బోండా ఉమా గారికి గడగల్లాడిపోయి మార్చేసినారా, లేకపోతే పేమెంట్ తీసుకొని మార్చేసుకున్నారా, లేకపోతే కాకి చొక్కా ఇప్పేసి మీరు పసుపు చొక్కా వేసేసుకుంటున్నారా? ఏంటి రూల్ ఏంటి? పర్మిషన్ ఇచ్చాక మీకేం పని? అవతలోడు ఎవరన్నా ఏదైతే ఉద్యమం గాని, ఏదైతే ఆ మీటింగ్ గాని, ఏదైతే ఆ ధర్నాకి గాని అడ్డగిస్తే వాళ్ళని కదా మీరు ఎక్కించాలి. పోని ధర్నాలో ఉన్న వాళ్ళని కూడా ఎక్కించాలి ఎప్పుడు? వాళ్ళు రూల్ కి విరుద్ధంగా ఉంటాయి. సో ఇక్కడ పూర్తిగా పబ్లిక్ సర్వెంట్లు కాస్త పొలిటికల్ సర్వెంట్లుగా మారిపోయారు. కాకి చొక్కా కాస్త పసుపు చొక్కా అయిపోయింది. మల్లాది విష్ణు గారికి జరిగిన అవమానం బ్రాహ్మణ సామాజిక వర్గానికి మొత్తాన్ని జరిగినట్టు. అక్కడే వచ్చి వెల్లంపల్లి గారిని వాడు వీడు అంటే వెల్లంపల్లి గెలిచినాడయ్యా. కొత్తగా వచ్చిన ప్రజారాజ్యంలో వెల్లంపల్లి గెలిచినాడు. ఏకదం వైసీపీలో మినిస్ట్రీ కొట్టినాడు, బీజేపీలోకి వెళ్ళిన గట్టి పట్టించినాడు, నీకు ఎదురుగా పోటీ చేసి నీకు ఎదురుగా నిలబడి సామాజిక వర్గ ఓట్లను కూడా చేల్చగలిగినాడు. అతను ఏదైతే ఆ కాన్స్టిట్యున్సీలోనండి
సుజనా చౌదరి గారి కాన్స్టిట్యున్సీలో అతను లేకపోయినప్పటికీ ఆర్య వైశ్య ఓటింగ్ లాగడం కోసం ఎంత కష్టపడ్డామో ఆ ప్రచారంలో తిరుగుతున్న ప్రతి చోట నాకు తెలుసండి. అదేంటది అంత గొప్పగా వెల్లంపల్లికి వెళ్ళిపోతుందంటే ఆయన చేసిన పనితనం. ఆయన్ని అప్పట్లోనే చిరంజీవి గారు ఇష్టపడ్డారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారో లేకపోతే జగన్ గారు దగ్గర తీసుకుని ఒక స్థాయి కల్పించినారు. నువ్వు నమ్ముకున్న చంద్రబాబు గారు నీకు ఎప్పుడన్నా మినిస్ట్రీ ఇచ్చినారా? పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న నిన్నెందుకు పక్కన పడేసినారు? ఈ రోజు కూడా ఎందుకు వెంపర్లాడుతున్నావు? ఎందుకు బిచ్చం ఎత్తుకుందామని ప్రయత్నిస్తున్నావు టీడీపీ నుంచి? సో దయచేసి ఏదో ఒక స్టాండ్ తీసుకోకపోతే ఇలా అటు ఇటు కాకుండా అయిపోతారని, ఈ రోజు ఆయనకి జరిగిన అవమానం, ఆర్య వైశ్యులకి జరిగిన అవమానం ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు మర్చిపోరని, కులం ఎందుకు వస్తుంది రజనీ గారు అని మాట్లాడితే, మొన్నటి రోజండి ఆయన ఎవరు అక్కడ విజయనగరానికి సంబంధించిన సిదిరి అప్పలరాజు గారి కొడుకు ఎవరినో గుద్దేసినాడు. ఆ గుద్దేసిన వ్యక్తి గొర్రెలు కాచుకునే వ్యక్తి అనగానే పార్థసారథి గారు బీసీ వ్యక్తిని తీసుకొచ్చారు. సో కులాన్ని అడుగడుగునా తీసుకొచ్చేది వాళ్లే. మరి అంత గొప్ప వ్యక్తి, రంగా గారి అనుచరుడుగా ఉన్న వ్యక్తి, నీతో కలిసి పనిచేసిన వ్యక్తి మీద నీ పార్టీల మెప్పు కోసం ఇదా నువ్వు చేసే పని అంటూ దయచేసి అక్కడ విజయవాడ వాళ్ళు మాత్రం అసహించుకుంటున్నారండి ఆయన చేసిన పనులని. ఇది రూల్ కి విరుద్ధంగా పోలీస్ సర్వీస్ జరుగుతుంది అనేది రాష్ట్రం మొత్తం మరొక్కసారి నిరూపించుకుంది. వాళ్ళ నీచ బుద్ధిని మరొక్కసారి చాటుకున్నారు. ఇది కూటమి ఓటమిగా దారి తీస్తుందని పరిణామాలుగా ఉన్నాయని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.